నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. యాహ్! సార్, ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా మన హైదరాబాద్‌లో చూసుకుంటే వర్షాలు చాలా భారీగా పడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే రోడ్ల మీద ట్రాఫిక్ గాని, లేదంటే గుంటలు గాని, ఇట్లా వరదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏంటి ఈ రోడ్లు సమస్య అసలు ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇలా ఉందా? అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇట్లా ఉందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చాకనే ఇట్లా మారిందా? అంటే ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకప్పుడు వర్షపాతం ఎంత నమోదవుతుంది, ఇప్పుడు ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎందుకు ఇంతలాగా వర్షం అనేది ఒకప్పటికంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఇంత దారుణంగా పడుతుంది, అది గమనించాలి. అది కాక మన దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ అనేది మెరుగుపడుతూనే ఉంది, అది వర్క్ నడుస్తూనే ఉంది, అది నిరంతరం అయిపోయింది. మనకి ఎలా అయిపోయిందంటే రోడ్లు పెద్దగా అవ్వడం, సిటీ విశాలం పెరగడం, జనాభా పెరగడం, అంటే ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ నీటి సమస్య వర్షం పడగానే నీళ్ళు వెళ్ళిపోయేలాగా ఆ కాలువలు, నీరు ఏవైతే ఎక్కడెక్కడైతే ఎత్తు ప్రదేశాల్లో నిల్వ ఉంటుందో నీళ్ళని అక్కడ వెంటనే అక్కడ నుంచి చిన్న చిన్న పిల్ల కాలువల్లాగా అది మెయిన్ ఈ ట్యాంక్ బండ్కి దానికి కానీ అటు నుంచి మూసీకి వెళ్ళేదానికి కానీ అవన్నీ క్లియర్గా చేసేస్తే ఆ వర్క్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిరంతరం జరుగుతూనే ఉంది. కానీ ఒక్క సమస్య ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే, మా హయాంలో ప్రతి కార్యక్రమం ప్రతిరోజు లక్షల కోట్లతో అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు ఈ 16-17 నెలల నుంచి చూస్తే నేను గమనిస్తున్నాం కదా, జిహెచ్ఎంసీలో ఒక్క ఫైల్ మూవ్ అవ్వడం లేదు. అంటే ఎక్కడ పనులు అక్కడే అంటే ఏదో అంటారు కదా, ఆ విధంగా ఎక్కడ పనులు అక్కడ అలానే ఉండిపోయినాయి. వీళ్ళు ఏది కూడా మూవ్ చేయట్లేదు, వర్క్స్ జరగనివ్వట్లేదు. అండ్ ఇంకోటి చేసిన వారికి వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో కాంట్రాక్టర్స్కి వాళ్ళకి బిల్లులు ఇవ్వడం లేదు. అంటే ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఎందుకు వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా అర్బన్ ప్రాంతాలలో నీటి నిల్వ, ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ అంటే నీళ్లు కొంచెం వర్షానికే నీళ్లు నిండిపోవడం, వాహనాలు ఆగిపోవడం, రద్దీ పెరిగిపోవడం, అలా 5 నిమిషాలు 2 నిమిషాల్లో వెళ్ళిపోవాల్సిన ప్లేస్లో అరగంట అంటే అంతకు 45 నిమిషాలు 1 అవర్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది రోడ్ల మీదే. అంటే అలాంటి సమస్య ఎందుకు జరుగుతుంది? ఏవైతే ఈ పనులు ఉన్నాయో అవన్నీ పనులు ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదం అనుకోవచ్చా? అంటే తప్పిదం అంటే వాళ్ళు ఏది కూడా పట్టించుకోవడం లేదు. మరి అది ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళకి ఏమన్నా మరి వర్క్స్ మరి ఏమన్నా వేరే ఇంకేమైనా ఉన్నాయా తెలియదు మాకు. కానీ ఎక్కడ కూడా ఏ ఫైల్ కూడా మూవ్ అవ్వడం లేదు. మొన్న కూడా రీసెంట్లీ కూడా అన్ని అర్బన్ ఏరియాలో మన హైదరాబాద్కి సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి మెమోరాండం ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు, ఈ పనులన్నీ ఇలా ఆగిపోయినాయి, ఈ పనులకి నిధులు ఇవ్వండి. నిధులు ఇవ్వడం లేకపోతున్నారు. అది నిధులు ఇవ్వలేకపోవడం వల్ల పనులు ఆగిపోయి ఇలాంటివి ఇంకెక్కువ జరుగుతున్నాయి. అంటే బీఆర్ఎస్‌లో కూడా ఇలాంటి సమస్యలు ఉండేవి కదా! అప్పుడు ఎందుకు పరిష్కరించలేదు? మీరు గమనించండి, అప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ జరిగేది. వర్షాలు వస్తున్నాయి అనగానే బయట జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరెవరైతే ఆ వర్క్ చేయాలో వాళ్ళందరినీ అలర్ట్ చేసేవాళ్ళు. ముందుగానే అలర్ట్ చేసి ఎక్కడెక్కడైతే నీళ్ళు ఎక్కడైతే జామ్ అవుతున్నాయో అక్కడ క్లీన్ చేయించే పనులు అవన్నీ చాలా ఫాస్ట్గా చేశారు. ఇప్పుడు రెయినీ సీజన్ అనే అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి గమనించండి, ఎండాకాలంలో కూడా సడన్గా వర్షాలు పడతాయి. అలాంటి టైంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తలని వర్క్ చేసే వాళ్ళని వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకోమని, వాళ్ళకి అలర్ట్ చేయమని వాళ్ళని వెంటనే పంపించేవాళ్ళు. మీరు అప్పుడు అంటే ఆ హయాంలో జరిగిన పనులని ఇప్పుడు జరుగుతున్న పనులని మీరే గమనించవచ్చు, ప్రజలకే అర్థమైపోతుంది. అందుకే ఏదైతే ఈ మొద్దు నిద్రలో ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వెంటనే మేల్కొని ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకప్పుడు వర్షపాతం ఎంత నమోదవుతుంది, ఇప్పుడు ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎందుకు ఇంతలాగా వర్షం అనేది ఒకప్పటికంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఇంత దారుణంగా పడుతుంది, అది గమనించాలి. అది కాక మన దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ అనేది మెరుగుపడుతూనే ఉంది, అది వర్క్ నడుస్తూనే ఉంది, అది నిరంతరం అయిపోయింది. మనకి ఎలా అయిపోయిందంటే రోడ్లు పెద్దగా అవ్వడం, సిటీ విశాలం పెరగడం, జనాభా పెరగడం, అంటే ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ నీటి సమస్య వర్షం పడగానే నీళ్ళు వెళ్ళిపోయేలాగా ఆ కాలువలు, నీరు ఏవైతే ఎక్కడెక్కడైతే ఎత్తు ప్రదేశాల్లో నిల్వ ఉంటుందో నీళ్ళని అక్కడ వెంటనే అక్కడ నుంచి చిన్న చిన్న పిల్ల కాలువల్లాగా అది మెయిన్ ఈ ట్యాంక్ బండ్కి దానికి కానీ
అటు నుంచి మూసీకి వెళ్ళేదానికి కానీ అవన్నీ క్లియర్గా చేసేస్తే ఆ వర్క్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిరంతరం జరుగుతూనే ఉంది. కానీ ఒక్క సమస్య ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే, మా హయాంలో ప్రతి కార్యక్రమం ప్రతిరోజు లక్షల కోట్లతో అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు ఈ 16-17 నెలల నుంచి చూస్తే నేను గమనిస్తున్నాం కదా, జిహెచ్ఎంసీలో ఒక్క ఫైల్ మూవ్ అవ్వడం లేదు. అంటే ఎక్కడ పనులు అక్కడే అంటే ఏదో అంటారు కదా, ఆ విధంగా ఎక్కడ పనులు అక్కడ అలానే ఉండిపోయినాయి. వీళ్ళు ఏది కూడా మూవ్ చేయట్లేదు, వర్క్స్ జరగనివ్వట్లేదు. అండ్ ఇంకోటి, చేసిన వారికి వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో కాంట్రాక్టర్స్కి వాళ్ళకి బిల్లులు ఇవ్వడం లేదు. అంటే ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఎందుకు వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా అర్బన్ ప్రాంతాలలో ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ అంటే నీళ్లు కొంచెం వర్షానికే నీళ్లు నిండిపోవడం, వాహనాలు ఆగిపోవడం, రద్దీ పెరిగిపోవడం, అలా 5 నిమిషాలు 2 నిమిషాల్లో వెళ్ళిపోవాల్సిన ప్లేస్లో అరగంట అంటే అంతకు 45 నిమిషాలు 1 అవర్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది రోడ్ల మీదే. అంటే అలాంటి సమస్య ఎందుకు జరుగుతుంది? ఏవైతే ఈ పనులు ఉన్నాయో అవన్నీ పనులు ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదం అనుకోవచ్చు. అంటే తప్పిదం అంటే వాళ్ళు ఏది కూడా పట్టించుకోవడం లేదు. మరి అది ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళకి ఏమన్నా మరి వర్క్స్ మరి ఏమన్నా వేరే ఇంకేమైనా ఉన్నాయా తెలియదు మాకు. కానీ ఇక్కడ కూడా ఏ ఫైల్ కూడా మూవ్ అవ్వడం లేదు. మొన్న కూడా రీసెంట్లీ కూడా అన్ని అర్బన్ ఏరియాలో మన హైదరాబాద్కి సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి మెమొరండం ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ ఇలా ఆగిపోయినాయి, ఈ పనులకి నిధులు ఇవ్వండి. నిధులు ఇవ్వడం లేకపోతున్నారు. అది నిధులు ఇవ్వలేకపోవడం వల్ల పనులు ఆగిపోయి ఇలాంటివి ఇంకెక్కువ జరుగుతున్నాయి. అంటే బీఆర్ఎస్లో కూడా ఇలాంటి సమస్యలు ఉండేవి కదా, అప్పుడు ఎందుకు పరిష్కరించలేదు? మీరు గమనించండి, అప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ జరిగేది. వర్షాలు వస్తున్నాయి అనగానే బయట జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరెవరైతే ఆ వర్క్ చేయాలో వాళ్ళందరినీ అలర్ట్ చేసేవాళ్ళు. ముందుగానే అలర్ట్ చేసి ఎక్కడెక్కడైతే నీళ్లు ఎక్కడైతే జామ్ అవుతున్నాయో అక్కడ క్లీన్ చేయించే పనులు అవన్నీ చాలా ఫాస్ట్గా చేశారు. ఇప్పుడు రెయినీ సీజన్ అనే అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి గమనించండి, ఎండాకాలంలో కూడా సడన్గా వర్షాలు పడతాయి. అలాంటి టైంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తలని ఐ మీన్ ఆ వర్క్ చేసే వాళ్ళని వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకోమని, వాళ్ళకి అలర్ట్ చేయమని వాళ్ళని వెంటనే పంపించేవాళ్ళు. మీరు అప్పుడు అంటే ఆ హయాంలో జరిగిన పనులని ఇప్పుడు జరుగుతున్న పనులని మీరే గమనించవచ్చు, ప్రజలకే అర్థమైపోతుంది. అందుకే ఏదైతే ఈ మొద్దు నిద్రలో ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వెంటనే మేల్కొని ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.